వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. ఓం నమః శివాయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈరోజు నేను కేపీహెచ్పి కాలనీలో ఉన్నటువంటి శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో ఉన్నాను. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఒకలాంటి మానసిక ప్రశాంతతని, ఇది మాటల్లో చెప్పడం కాదు, ఎవరికి వారు అనుభూతి చెందాలి. ఈ ఆలయంలో క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. అలానే కరుమారి అమ్మ గ్రామ దేవత ఇక్కడ భక్తులకి కనిపించి తను ఇక్కడ నెలకొల్పమని అడగటంతో ఇక్కడ స్థాపించినట్లుగా ఆలయ పురాణం చెప్తా ఉంది. ఆలయంలో ప్రతిరోజు కూడా స్వామివారికి అమ్మవార్లకి ప్రత్యేకమైన పూజా విధానం ఉంది. ఈ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుందని, కళ్యాణం అయిన తరువాత జంటగా ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవటం ఒక ఆనవాయితీగా వస్తుందని అర్చకులు చెప్తా ఉన్నారు. ఒక్కసారి స్వామివారిని మనమంతా కూడా దర్శించుకుందాం. మహాలక్ష్మీ నమోస్తుతే. श्रीमन्महागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. सह कुटुम्बस्य अस्माकं कुटुम्बानां परिवारवर्गाणां क्षेमस्थैर्यधैर्यविजयाभयैश्वर्यायुरारोग्याद्यभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष्य चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं अलक्ष्मीनिवारणार्थं महालक्ष्मीदेवतानुग्रहकृपाकटाक्षेण यजमानस्य गृहे व्यापारस्थले धनकनकवस्तुवाहनाभिवृद्ध्यर्थं यजमानस्य सर्वारिष्टनिवारणार्थं सर्वाभीष्टफलसिद्ध्यर्थं श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती रघुनलगोत्रोद्भवस्य जयप्रकाश नामधेयस्य जयलक्ष्मी नामधेयवत्याः दिशिता नामधेयवत्याः सहकुटुम्बस्य अस्माकं कुटुम्बानां परिवारवर्गाणाम् आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्रीकरुमार्यम्बिका देवता अनुग्रहकृपाकटाक्षसिद्ध्यर्थं श्रीकरुमार्यम्बिका देवता प्रीत्यर्थे ॐ हिरण्यपात्रं శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామి క్షేత్రంలో ఉన్నాము. ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆలయం యొక్క స్థల పురాణం, విశిష్టత, జరిగే పూజలు, అన్ని విధానాలు మనం తెలుసుకుందాం. నమస్తే స్వామి. స్వామి, ఆలయ యొక్క విశిష్టత ఒక్కసారి. అనాధ్యాఖిలాద్యాజ మాజినే గతమాజినే అరూపాజ స్వరూపాజ శివాజ గురవే నమః. श्रुकाविभ्यो जिघातुं सद्भ्यो मुष्णदां वदये नमो नमो शिवभ्यो नक्तञ्जलभ्यः प्रकृन्दानां वदये नमो नम उष्णनमाभ्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः उगणाभ्यस्त्रिगुंहतेभ्यश्च वो नमो नमो एकदैव यजमानः यस्तेजो दधाति
కేపీహెచ్పి కాలనీ 7th ఫేస్లో కొలువుదీరినటువంటి శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామి క్షేత్రం ఎంతో వైభవంగా స్వామివారికి కైంకర్యములంతా కూడా నిర్వర్తిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆలయాన్ని 9 సంవత్సరాల క్రితము 2016వ సంవత్సరము మాఘ బహుళ తృతీయ రోజు స్వామివారికి ప్రతిష్టాపన జరిగి ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామివారికి ఎంతో వైభవోపేతంగా పూజలంతా కూడా నిర్వహిస్తూ స్వామివారి యొక్క క్షేత్రంలో విజయ వినాయక స్వామి, వల్లీ దేవసేన సహచర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గ్రామశక్తి కరుమారి అమ్మవారు, అదేవిధంగా క్షేత్రపాలకుడైనటువంటి అభయాంజనేయ స్వామి, విశాలాక్షి అమ్మవారితో పాటు కాశీ విశ్వనాథ స్వామి ప్రధాన మూర్తిగా ఉన్నారు. ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యము అభిషేకంతో పాటు మాస శివరాత్రి పూజలు, అదేవిధంగా ప్రదోష నందితో పాటు విశేషంగా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా సంకటహర చతుర్థి రోజు మహాగణపతికి గణపతి హోమము, విశేష పంచామృతాభిషేకం అంతా కూడా నిర్వహిస్తాం. అదేవిధంగా స్వామివారికి క్షేత్రంలో ఉండేటువంటి విశిష్టత ఏంటి అంటే ప్రతి కృతికా నక్షత్రానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. వివాహం కానటువంటి వారు ఈ కళ్యాణంలో పాల్గొని, వివాహ అనంతరము దంపతులుగా కళ్యాణంలో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందుతూ ఉంటారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో కొలువు తీరినటువంటి కరుమారి అమ్మవారికి ఆషాఢ మాసంలో నిర్వహించేటువంటి ఈ బోనాల కార్యక్రమం అంతా కూడా ఎంతో వైభవోపేతంగా క్షేత్రంలో వాళ్ళంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రత్యేకించి ఒక విశేషంగా అనిపించింది మాత్రం కరుమారి అమ్మ. అవునండి. ఎందుకంటే స్వామి కుటుంబ సమేతంగా ఇక్కడ ఉన్నారు. కానీ ఒక గ్రామ దేవతని మరి ప్రత్యేకించి ఇక్కడ నెలకొల్పడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? చాలా ఉందండి. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణానికి పూర్వము ఈ ఖాళీ స్థలంలో కరుమారి అమ్మవారు ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ కూడా కనిపించడం జరిగింది విగ్రహం. ఆ విగ్రహాన్ని స్థాపన చేసి వాళ్ళు నిత్యము పూజించేవాళ్ళు. అలా నిత్యం పూజ జరుగుతూ ఉండేసరికి కాలనీవాసులంతా కూడా ఒక క్షేత్రాన్ని నిర్మిద్దామని చెప్పేసి ఈ కాలనీవాసుల సంకల్పం మేరకు, ఇంకా ముఖ్యమైనటువంటి వాళ్ళ సంకల్పం మేరకు ఈ క్షేత్రాన్ని ఇంత వైభవంగా నిర్మించి, ఆమె ముందుగా ఉన్నారు కాబట్టి కరుమారి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ప్రాంగణం అంతా కూడా నిర్మించి ఈ క్షేత్ర గురువుగా కాశీ విశ్వనాథ స్వామిని నిర్మించి ఈ యొక్క పరివార దేవతలంతా కూడా 6 ఆలయాలు క్షేత్రంలో కొలువు తీరి ఉన్నాయి. ఆ అమ్మవారిని దర్శించుకుంటే ప్రత్యేకంగా అంటే ఎలాంటి విషయం కోసం అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుంటారు? ఈ కరుమారి అమ్మవారికి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషం ఏంటి అంటే అమ్మవారిని ఆరాధించడం ద్వారా మనకి వంశంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి పితృదోషాలు నివృత్తి అవుతాయి. అదేవిధంగా అమ్మవారికి శుక్రవారం రోజు నిర్వహించేటువంటి రాహుకాలంలో నిర్వహించేటువంటి నిమ్మకాయ దీపం పెట్టడం ద్వారా స్త్రీలకు మంచి సౌభాగ్యాన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పి ఇక్కడ వచ్చేటువంటి స్త్రీలందరికీ కూడా నమ్మకం. సాధారణంగా స్వామి కరుమారి అమ్మన్ అంటే మనం తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా వింటూ ఉంటాం. మరి అక్కడి నుంచి అమ్మవారిని ఇక్కడ పెట్టడం, అదే పేరుతో మనము ప్రజలంతా మనమంతా కొలవటం, దీనికి ఏమైనా ప్రత్యేకించి కథనం ఉందా? అవునండి. ఇక్కడ మనకి తమిళనాడు ప్రాంతంలో ఒక విగ్రహంతో పాటు అమ్మవారి శిరస్సు మాత్రము కరుమారి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి విగ్రహ రూపము. ఆ శిరస్సు మాత్రం ఇక్కడ భక్తులకి లభించేసరికి ఆ మహారూపాన్ని కూడా ఇంకొకటి కుంభకోణం నుంచి తెప్పించి ఆ విగ్రహ స్థాపన అంతా కూడా ఈ క్షేత్రంతో పాటు ప్రతిష్ఠ చేసి ఆ పూర్తి కరుమారి రూపాన్ని ఇక్కడ కొలువు తీరేలాగా దేవస్థాన సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అందుకోసంగా కరుమారి అమ్మవారు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి దేవతగా నెలకొని ఉన్నారు. అలానే క్షేత్ర పాలకులుగా ఆంజనేయ స్వామి కొలువు తీరటం ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. చాలా ఎందుకంటే అన్ని దేవతలు ఇక్కడ శైవ సంబంధితమైనటువంటి దేవాలయాలు ఉన్నప్పటికీ ఒక విష్ణు సంబంధితమైనటువంటి క్షేత్రపాలకుడైనా ఉండాలి అని చెప్పేసి దేవస్థానం వారు ఒక ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేసి ప్రతి మంగళ శనివారాలు స్వామివారికి విశేషమైనటువంటి పూజలంతా కూడా నిర్వహించి శ్రీరామనవమికి జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ. అది విశేషం. ఇక్కడ శైవ వైష్ణవులు అంతా సమానమే అని చాటి చెప్పటమే కదా ఆలయం యొక్క
నిదర్శనం. తర్వాత కార్తీక మాసంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ మాసంలో ఎలాంటి ప్రత్యేకమైన పూజా విధానం, స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఏ సంఖ్యలో తరలి వస్తారు? మనకి సంవత్సరం మొత్తానికి కార్తీక మాసం అనేటువంటిది ఈ క్షేత్రంలో ఎంతో విశేషమైనటువంటి మాసము. స్వామివారికి మనకి తమిళనాడులోనే మనం చూసేటువంటి ప్రత్యేకమైనటువంటి శైవ సంబంధితమైనటువంటి శైవ శాస్త్రానికి అనుగుణంగా స్వామివారికి విశేష పూజలంతా కూడా నిర్వర్తిస్తూ ఉన్నాం ఇక్కడ. ప్రతి 4 సోమవారాలు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పూజ స్వామివారికి విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేషమైనటువంటి అభిషేకాదులు. తదుపరి సాయంత్రం 6 గంటల నుంచి మొదటి సోమవారం అష్టోత్తర శంఖాభిషేకము, 108 శంకులు ఏర్పాటు చేసి వాటిల్లో స్వామివారినంతా కూడా ఆవాహన చేసి 108 శంకులతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అద్భుతం, చాలా విశేషమైనటువంటిది. 2వ సోమవారం వచ్చి స్వామివారికి 1,00,000 బిల్లు అర్చన నిర్వహించడం జరుగుతుంది. 3వ సోమవారం స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం, 108 కలశాలకి పూజ చేసి హోమం నిర్వహించి ఆ చివరిలో ఆ కలశాలని స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి 4వ సోమవారం స్వామివారికి 1,00,000 పుష్పార్చన, 1,00,000 పుష్పాలు విశేషమైనటువంటి వివిధ రకమైనటువంటి పరిమళ పుష్పాలంతా కూడా స్వామివారికి విశేషమైనటువంటి సహస్రనామార్చన అంతా కూడా చేసి ఈ భక్తులందరినీ కూడా పరవశింపజేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రానికి 1,00,000 రుద్రాక్ష పూజ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మాస శివరాత్రికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము. ఇది శివకేశవ మాసం కాబట్టి కార్తీక ఏకాదశి యందు స్వామివారికి సామూహిక సత్యనారాయణ వ్రతాలు క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత స్వామివారికి విశేషంగా మనకి ప్రదోషం అనేటువంటిది తిరువన్నామలై క్షేత్రాల్లో ఎంతో ప్రాశస్త్యమైనటువంటి అలాంటి ప్రదోష అభిషేకం కూడా స్వామివారికి ఒక కలశాన్ని ఏర్పాటు చేసి నందికి కలశాభిషేకం నిర్వహించడం ఆ కార్తీక ప్రదోషం యొక్క విశిష్టత. సో కార్తీక మాసం అంతా కూడా చాలా ప్రత్యేకమైన వైభవమైనటువంటి పూజలంతా కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి తరించి మీ స్వయంగా ఉండేటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరే దర్శించి అనుభూతిని పొందండి. ఇంకోటి కూడా ఏంటంటే మా క్షేత్రానికి వచ్చి మీరు దర్శించండి చూడండి అని చెప్పేది కాదు, మీరు వచ్చి స్వామివారిని దర్శించి ఆ అనుగ్రహం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది మీరు స్వయంగా చూస్తేనే తప్ప అది వర్ణనాతీతంగా ఉంది ఈ క్షేత్రంలో. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం కాబట్టి ప్రతి భక్తులు వచ్చి కార్తీక మాసంలో స్వామివారి యొక్క దర్శనాన్ని దర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటున్నాను. చాలా సంతోషం స్వామి. నమస్తే. బృహస్పతివాసరయుక్తాయాం సుమనక్షత్ర శుభయోగ శుభకరుణ జేవంగుణ సద్గుణ సకల విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ భవోద్భవాయ నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. మే యందాచ మే భద్రాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిశ్వ మంగళః. ఏ దేవాగుం రుద్రా అభితో దిక్షుశ్రితా సహస్రకో వైశాగుం హేళవీమహే. శ్రయానేభ్యశ్చ భో నమో నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ స్మన్యాయ చ నమః స్రోదస్యాయ చ దీప్యాయ చ విష్ణవే మృత్యుర్మే పాహి. ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః. गृहे निवासित जनानां संपूर्ण शिवानुग्रह कृपा कटाक्ष बल सिद्धिरस्तु. सत्यात् सन्तु यजमानस्य कामाः.